పూరా లోకల్. ఏంటంటే ఇప్పుడు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ ఎక్కువ అవుతున్నాయి, కులాంతర వివాహాలు. వాటిపైన మీ అభిప్రాయం ఏంటి ఒక జ్యోతిషుల్లాగా? అంటే జరగచ్చు, అది దాన్ని మనం ఖండించడానికి లేదు, ఎవరిష్టం వాళ్ళది. కానీ అది ఎక్కువగా ఎవరికి ఇలాంటి వివాహాలు అవుతాయి అంటే ఎవరికి లవ్ మ్యారేజ్. నేను దాదాపు అంటే ఒక 10,000 12,000 చార్ట్స్ నేను అబ్జర్వ్ చేశాను. ఎవరికి లవ్ మ్యారేజెస్ అవుతాయంటే వాళ్ళ జాతకంలో రాహుకేతు ఎఫెక్ట్ ఉన్నప్పుడు, కుజదోషం ఉన్నప్పుడు, లగ్నంలో శనేశ్వరుడు ఉన్నప్పుడు, సప్తమంలో రవి ఉన్నప్పుడు, ఇలాంటి డిగ్రీలు ఉన్నప్పుడు, అంటే ఇలాంటి గ్రహస్థితి ఉన్నప్పుడు చార్ట్ లో ఖచ్చితంగా వాళ్ళకి ఇలాంటి వివాహాలు అవుతాయి. అలాగే వాళ్ళు విడిపోతారు. ఎందుకు అలా గ్రహాలు ఉంటాయి, ఎందుకు లవ్ మ్యారేజ్ అవుతాయి అంటే విడిపోతారంటే అందరు విడిపోతారా, కలిసి కూడా ఉంటారా? అంటే ఆల్మోస్ట్ 60-70% ఇలా ఉన్నప్పుడు మాత్రమే లవ్ మ్యారేజెస్ అవుతాయి. ఎందుకంటే వాళ్ళు విడిపోవాలి కాబట్టి, జాతకం ప్రకారం వాళ్ళకి విడిపోవాలని రాసి ఉంటది. విడిపోవాలని రాసి ఉన్నప్పుడు ఇలాంటి లవ్ మ్యారేజెస్ అవుతాయి. సో కొన్ని అరేంజ్ మ్యారేజ్ కూడా అవుతాయి, కానీ తక్కువ. లవ్ మ్యారేజెస్ అయినప్పుడు మాత్రం విడిపోయిన వాళ్ళే ఎక్కువ. అరేంజ్ మ్యారేజ్ అయినప్పుడు వాళ్ళు మా దగ్గర చూపించినప్పుడు అలాంటి స్థితి ఉన్నప్పుడు ఏదో పూజను అంటే ఇప్పుడు లవ్ మ్యారేజెస్ ఎక్కువ అవుతున్నాయి. అవును, మరి మీరు ఎక్కువ విడిపోతారు అని చెప్తున్నారు. అవును, మరి దీన్ని ఆపడానికి మీరు జ్యోతిష్యులు ఏం చేయలేరా? చేయొచ్చు. ఏం చేయొచ్చు? ఇప్పుడు సపోజ్ ఇప్పుడు రాహుకేతు దోషం ఉంది. రాహుకేతు దోషం ఉంటే శ్రీకాళహస్తికి వెళ్ళేసి పూజ చేయించుకోని జనరల్ గా చెప్తారు. అది నేనేం చెప్తానంటే పూజ కంటే కూడా శ్రీకాళహస్తిలో దేవుణ్ణి పదే అమ్మవారిని దేవుణ్ణి పదే దర్శించుకోమని చెప్తా. పూజ చేయమని నేను చెప్పా. ఎందుకంటే శ్రీకాళహస్తిలో లింగానికి అటువైపు ఇటువైపు 2 దీపాలు ఉంటాయి. ఆ 2 దీపాలని మనం రాహుగ్రహం అంటాం. ఆ 2 దీపాలకు దర్శనం చేసుకొని శివుని దర్శనం చేసుకొని, అయ్యా రాహుగ్రహం యొక్క ఎఫెక్ట్ మాకు తగ్గిపోవాలని మీకు కృతజ్ఞత, తగ్గించినందుకు మీకు కృతజ్ఞత అనుకోవాలి. అమ్మవారి దగ్గరికి వెళ్తే నడుముకి అమ్మవారికి పాము చుట్టుకొని ఉంటుంది. పాముని కేతు అంటాం. అందుకే అమ్మవారికి జ్ఞాన పశునాంబ అనే పేరు వచ్చింది అనమాట. సో ఫస్ట్ అమ్మవారి పాదాలకు దర్శనం చేసుకొని ఆ నడుముకున్న పాముని దర్శనం చేసుకుంటే కేతువుని దర్శనం చేసుకున్నట్లే. అమ్మవారికి కేతు గ్రహం యొక్క ఎఫెక్ట్ తగ్గిపోవాలని చేసినందుకు, ఆ ఎఫెక్ట్ తగ్గిపోయినందుకు కృతజ్ఞత అమ్మ అని అమ్మవారికి దర్శనం చేసుకుంటాం అనమాట. అలా పదే ఆ శ్రీకాళహస్తిలో దర్శనం చేసుకోవడం వలన అక్కడికి వెళ్ళడం వలన ఈ ఎఫెక్ట్ అనేది తగ్గుతుంది అనమాట. అలాగే శివుడికి సోమవారం రోజున మనము పసుపు నీళ్ళతో అభిషేకం చేయడం వలన కూడా శివుడు పసుపు కుంకాలని కాపాడుతాడు. దీని వలన కూడా ఆ ఎఫెక్ట్ అనేది తగ్గుతుంది, దోషం పోతుంది. ఆ దోషం ఉన్నప్పుడు ఇలాంటి చిన్న రెమెడీస్, అంతేగాని హోమాలు యజ్ఞాలు కాదు.